పరిశుద్ధ గ్రంథంలో 34వ కీర్తన 11వ వాక్యం నుంచి 14వ వాక్యం వరకు రాయబడిన కొన్ని మాటలు నేను మీతో చెప్తాను. 34వ కీర్తన 11వ వాక్యం నుంచి 14వ వాక్యం వరకు ఉన్న విషయాలను మనం ధ్యానించగలిగితే, భక్తుడు కొన్ని విషయాలు అక్కడ క్లుప్తంగా వ్రాశారు. బ్రతుకగోరువాడెవడైనా ఉన్నాడా? మేలు పొందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? తనలో తాను ప్రశ్నించుకుంటూ దాని తరువాత ఆ ప్రశ్న తను వేసుకుంటూ దానికి జవాబులు కూడా చెప్పారు అక్కడే. ఈ మాటలు మనం కొంచెం గమనించగలిగితే, బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? బ్రతకాలని ఎంతమందికి ఆశ ఉండదు? ప్రతి ఒక్కరూ బ్రతకాలనే కోరుకుంటారు. చావాలని ఎవరు కోరుకుంటారు? అందరికీ బ్రతకాలనే ఆశ. కానీ భక్తుని ఉద్దేశం ఏమిటంటే, బ్రతుకుతున్నామంటే ఏదో బ్రతుకుతున్నామని కాదు. జీవితకాలం అంతా అప్పులతో బ్రతికేవారు ఉంటారు, రోగాలతో బ్రతికేవారు ఉంటారు, సరైనటువంటి చేతి పనులు లేక వారి మీద వీరి మీద ఆధారపడి బ్రతికేవారు ఉంటారు. ఇంకా చెప్పాలంటే సొంత ఇల్లు లేక బ్రతికేవారు ఉంటారు. బ్రతుకుతున్నామంటే ఏదో బ్రతుకుతున్నామని కాదు. అక్కడ ఒక మాట అంటాడు చూడండి, మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? అంటే బ్రతుకుతున్నామంటే ఏదో బ్రతుకుతున్నామని కాదు, మేలు నొందుచు బ్రతకాలి. మేలు నొందుచు బ్రతకాలి. దేవుని ద్వారా మనం మేలు పొందుచు ప్రతి విషయములో దేవుని ద్వారా మనము అనేక దినములు మేలు పొందుచు ప్రతి నిత్యము బ్రతకాలి. ఇలాంటి బ్రతుకు కోరుకోవాలి. ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం, వాళ్ళు బ్రతుకుతున్నారు మనం బ్రతుకుతున్నాం అని కాదు. వాక్యం ఏమంటుంది చూడండి, మేలు పొందుచు మీరు బ్రతకాలి, మేలు నొందుచు మీరు బ్రతికింపబడాలి. అది దేవుని ఉద్దేశం, దైవజనుని కోరిక. అందుకే అక్కడ అంటారు, 12వ వాక్యంలో ఉంటుంది చూడండి, మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? రోగాలతో, అప్పులతో, వ్యసనాలతో, చాలని స్థితిలో బ్రతకాలని కాదు దేవుని ఉద్దేశం. ఒక వ్యక్తిని దేవుడు ఎప్పుడు మేలు పొందుచు బ్రతకాలని కోరుకుంటారు, అలా నిర్ణయిస్తాడు. ప్రియమైన దేవుని ప్రియులారా, మనం ఎలా బ్రతకాలంటే మేలు పొందుచు బ్రతకాలి, మేలు నొందుచు బ్రతకాలి. ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నామని కాదు, మేలు పొందుచు, మేలు నొందుచు ఎవరైతే బ్రతుకుతారో అది దేవుడిచ్చినటువంటి బ్రతుకు. దేవుని ద్వారా మనం బ్రతుకుతున్నామంటే ఆ బ్రతుకు ఎలా ఉంటుందంటే, మేలు నొందుచు అనేక దినములు బ్రతుకుతాం. అలాంటి బ్రతుకు మన జీవితానికి కలగాలంటే భక్తుడు కొన్ని విషయాలు చెప్తారు. 12వ వాక్యం, ఈ 34వ కీర్తనలో 12వ వాక్యం, 13వ వాక్యం, 14వ వాక్యంలో ఒక 3 విషయాలు నేను మీతో చెప్తాను.
12వ వాక్యం ప్రారంభం నుంచి ఒక్కసారి చదివితే, బ్రతకగోరువాడు అక్కడ నుంచి చదవండి. ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? పెదవులను కాచుకొనుము, కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానమును వెదకి దాన్ని వెంటాడుము. ఈ 3 అనుభవాలు ఎవరిలోనైతే ఉంటాయో వారు మేలు పొందుచు బ్రతుకుదురు, మేలు పొందుచు బ్రతుకుతారు. మొట్టమొదటిగా అక్కడ ఉన్న మాట ఏంటి? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుక, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులు కాచుకోవాలి. ఇది ఒక అనుభవం. ఇప్పుడు నేను బ్రతకాలంటే ఏది తుమ్ముకుంటా, దగ్గుకుంటా, రోజు ఏదో ఒక రోగంతో లేదా అప్పులతో భయపడుతూ బ్రతకడం, ఇది కాదు దేవుడిచ్చే బ్రతుకు. దేవుడు మనలను ఎలా బ్రతికించాలని కోరుకుంటున్నాడంటే మేలు పొందుచు. మరి అట్టి బ్రతుకు మనకి కలగాలంటే ఒక్క మాట చెప్తారు చూడండి అక్కడ, చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుక, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులు కాచుకోవాలి. ఈ రెండిటిని మనం ఒకే మాటగా అర్థం చేసుకోగలిగితే మన నాలుకను కాపాడుకోవాలి. పెద్దలు అంటుంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని. ముందు మన నాలుకను మనం అదుపులో పెట్టుకోవాలి. అప్పుడు మనం మేలు పొందుచు బ్రతుకుతాం. మన నాలుకను మనం కాపాడుకోవాలి, కాచుకోవాలి, చెడ్డ మాటలు పలుకకుండా. ఎందుకంటే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వాక్యములో వ్రాయబడిన మాట ఏమిటో తెలుసా? జీవ మరణములు నాలుక వశములై ఉన్నవి. నువ్వు జీవించబడాలన్నా, మరణాన్ని పొందాలన్నా, జీవం పొందాలన్నా, మరణం పొందాలన్నా అది నీ శరీరములో ఉన్న నరము లేని నాలుక ద్వారానే. భక్తుడు అదే కదా అంటారు, 18వ అధ్యాయం 21వ వాక్యం, జీవ మరణములు నాలుక వశం. నీ నాలుకను నీవు అదుపులో పెట్టుకోవాలి, నీ నాలుకను నీవు కాపాడుకోవాలి. చెడ్డ మాటలు పలకకుండా, చాడీలు చెప్పకుండా, అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ ప్రవర్తించకుండా. ఏదో బ్రతుకుతున్నామంటే అది కాదు బ్రతుకు. దేవుడిచ్చే బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసా? అది మేలు పొందుచు బ్రతికేటట్లు ఉంటుంది. అలాంటి బ్రతుకు నీ జీవితంలో కలగాలంటే వాక్యం అంటుంది, చెడ్డ మాటలు పలుకకుండా, కపటమైన మాటలు పలుకకుండా నీ నాలుకను నీవు కాపాడుకోవాలి. మీకు ఒక సందర్భాన్ని చెప్తాను, నేను కొంచెం గమనించగలిగితే. మోషేను దేవుడు పిలిచినప్పుడు మోషే దేవునితో చెప్పిన ఒకే ఒక్క కారణం, ఒకే ఒక రీజన్ ఏంటంటే, మోషే నువ్వు నా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, చాలామంది ఉన్నారు, నా ప్రజలు నా కొరకు ఎదురు చూస్తున్నారు, వారిని ఐగుప్తు నుంచి విడిపించాలి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని తీసుకొని వెళ్ళాలి అని చెప్పినప్పుడు మోషే చెప్పిన ఒకే ఒక్క కారణం ఏమిటంటే, నేను నోటి మాంద్యము కలిగిన వాడను, నాలుక కొంచెం మందమయ్యా నాకు, నేను సరిగ్గా మాట్లాడలేను, నేను మాట్లాడితే నవ్వుతారు అని. అది నిర్గమాకాండం 4వ అధ్యాయం 10వ వాక్యంలో రాయబడి ఉంటుంది. దేవుడు పిలిచినప్పుడు మోషే దేవునితో చెప్పింది ఏమిటంటే, నేను నోటి మాంద్యము కలిగిన వాడను, నాలుక మందం కలిగిన వాడను, నేను సరిగ్గా మాట్లాడలేను. మొత్తానికి దేవుడు ఎలాగలాగో ఒప్పించి, సరేలే నీ అన్న నీకు తోడుగా ఉంటాడు, అహరోను నీ నోటికి నోరుగా ఉంటాడు, నువ్వు వెళ్ళు,
నువ్వు వెళ్ళి నా పక్షముగా అక్కడ నిలబడు అంటే మొత్తానికి కన్విన్స్ అయ్యి మోషే బయలుదేరి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి విడిపించి ఎర్ర సముద్రాన్ని దాటించి మారా నీటిని మధురంగా మార్చి ఇంకా వారితో జర్నీ చేపిస్తున్నాడు, ప్రయాణం చేపిస్తున్నాడు. చాలా కాలం ప్రయాణం చేశారు. ప్రయాణం చేసిన మధ్యలో వీరి ప్రయాణ మధ్యలో ఇదే నోటి మందం కలిగిన వాడు, నాలుక మందం కలిగిన వాడు ఇశ్రాయేలీయులను ఏమన్నాడో తెలుసా? ద్రోహులారా అన్నాడు. మోషే చరిత్రను మీరు గమనించండి. దేవుని దగ్గర దేవుడు మోషేను పిలిచి ఇశ్రాయేలీయులను విడిపించడానికి వెళ్ళంటే చెప్పిన రీజన్ ఏంటి? నేను నోటి మందం మరి నోటి మందం కలిగిన వాడికి బూతులు ఎలా వస్తాయి? ఏ నోటి మందం కలిగిన వాడు అని దేవుని దగ్గర చెప్పాడో అలాంటి వ్యక్తి దేవుని బిడ్డలు ఏమంటున్నాడో తెలుసా? ద్రోహులారా. ఆ ఒక్క మాటతో మోషే దేవుని దృష్టిలో, నేను చెప్తుంది ఆత్మీయంగా, ఎక్కువ కాలం బ్రతకలేకపోయాడు. దేవుని దృష్టిలో ఎక్కువ కాలం జీవించలేకపోయాడు. నాలుక మందం కలిగిన వాడు. ప్రియమైన ఆత్మీయులారా గమనించండి. అందుకే నీవు మేలు పొందుచు బ్రతకాలంటే, నువ్వు మేలు పొందుచు బ్రతకాలంటే వాక్యం ఏమంటుందో తెలుసా? నీ నాలుకను నీవు కాపాడుకోవాలి, కాచుకోవాలి. చెడ్డ మాటలు పలకూడదు, కాని మాటలు పలకూడదు, చూడని మాటలు చెప్పకూడదు, నోటికి ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు. ఎందుకంటే జీవ మరణముల నాలుక వశమై ఉన్నవి. ఇంచుమించు 27,000 మంది మిద్యానీయులు జయించడానికి బయలుదేరితే 300 మంది మిగిలిపోయారు గిద్యోనుతో. ఆ 300 మందికి దేవుడు పెట్టిన పరీక్ష ఏంటో తెలుసా? ఒక నీటి గుంట దగ్గరికి తీసుకెళ్ళి నాలుకతో నీటిని గతకాలి, తాగాలి అని చెప్పాడు. ఆత్మీయ అర్థాన్ని కొంచెం గమనించండి మీరు. 27,000 మంది బయలుదేరితే గిద్యోనుతో పాటు 300 మంది మిగిలిపోయారు. ఆ 300 మందిని దేవుడు 300 మందికి పెట్టిన ఒక చిన్న పరీక్ష ఏమిటంటే, నీళ్ళ గుంత దగ్గరికి వెళ్ళి నాలుకతో ఆ నీటిని తాగాలి. నాలుకతో, దోశలతో తీసుకొని కాదు, గ్లాసులు ముంచుకొని కాదు, నాలుకతో ఆ నీటిని గతకాలి. నాలుకతో నీటిని గతకటం ఏంటి? నీరు అనగా దేవుని వాక్యం. నీ ఎదుట ఎంతమంది మిథ్యానీయులు ఉన్నా, నువ్వు తక్కువ సామర్థ్యం కలిగిన వాడవైనా, నువ్వు తక్కువ బలం కలిగిన వాడవైనా, నీ నాలుక దేవుని వాక్యముతో నిండి ఉంటే మిథ్యానీయులనైనా జయించే శక్తిని నా దేవుడు నీకు ప్రసాదిస్తారు. నీ నాలుకను కాపాడుకోవడం అంటే అది. చెడ్డ మాటలు పలుకుండా నాలుకను కాపాడుకోమని దేవుడు చెప్పడంలో దాని అర్థం ఏమిటి? నీ నాలుకకు దేవుని వాక్యం కావాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని నెమరవేయాలి. నీ నోటి మాటల నిండా దేవుని వాక్యం. నాలుకతో నీళ్లను గతికిన వారిని స్పష్టంగా రాయబడి ఉంది న్యాయాధిపతుల గ్రంథంలో 7వ అధ్యాయం అనుకుంటా, 5వ వాక్యం. నాలుకతో నీళ్లను గతికిన ప్రతివాడు. దాని అర్థం ఏమిటి? నీ నాలుకకు దేవుని వాక్యమే, దేవుని వాక్యాన్నే వివరించాలి, వాక్యమే మాట్లాడాలి. అదే నిన్ను జీవింపజేసేది, అదే నీ ప్రాణమునకు నెమ్మది కలుగజేసేది, అదే నీ త్రోవకు వెలుగై ఉండేది.
ప్రియమైన ఆత్మీయులారా, ఒకసారి మనం గమనించగలిగితే వాక్యం అంటుంది, మేలు పొందుచు మీరు బ్రతకాలంటే మొదటి అనుభవం ఏంటంటే నీ నాలుకను నీవు కాపాడుకోవాలి. నీ నాలుకను. రెండవదిగా మీరు గమనించగలిగితే, రెండవదిగా అక్కడ ఒక మాట రాయబడి ఉంది చూడండి, 14వ వాక్యంలో, 34వ అధ్యాయం 14వ వాక్యంలో, కీడు చేయుట మాని మేలు చేయుము. కీడు మానాలి, మేలు నీ జీవితంలో చేయాలి. కీడు చేయటం నువ్వు మానాలి. కీడు చేయటం నువ్వు మానినప్పుడు మేలు నీ జీవితంలో చేయాలి. నువ్వు మేలు పొందుచు బ్రతకాలంటే కీడు మానాలి. కీడంటే, కీడు చేయటం అంటే మనకి ఎవరు ఏదైనా అన్యాయం చేశారనుకోండి, వాళ్ళకు కూడా మనం అన్యాయం చేయాలనే చూస్తాం. మనకి ఎవరైనా హాని తలపెట్టారనుకోండి, వారికి కూడా మనం హాని తలపెట్టాలనే చూస్తాం. మనల్ని మన గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడారనుకోండి, వారి గురించి కూడా మనం వ్యతిరేకంగా మాట్లాడాలనే చూస్తాం. మనిషి యొక్క స్వభావమే అది. నీకేదైనా చేస్తే నువ్వు వానికి ఏదైనా చేయాలి. వాక్యం ఏమంటుంది? నువ్వు కీడు చేయటం మాను, మేలు పొందుచు బ్రతుకుతావు. కీడు నీ జీవితంలో మానివేసుకోగలిగితే, యోసేపు జీవితాన్ని మీరు గమనించండి. యోసేపు యొక్క జీవితంలో అన్నలు యోసేపుకు ఎంతో కీడు చేశారు. తెలియకుండా ఏం కాదు, తెలియకుండా కీడు చేయటం కాదు, తన కళ్ళ ఎదుటే తెలిసే కీడు చేశారు. ఎత్తుకెళ్ళి తీసి గుంతలో పడేశారు, ఒక పశువుని అమ్మినట్లు అమ్మారు. ఇవన్నీ చాటుగా జరుగుతున్నవి కాదు. యోసేపు చూస్తుండగానే యోసేపు కళ్ళ ఎదుటే జరుగుతున్నాయి కీడు. ఒక రోజున దేవుడు యోసేపును బహుగా ఆశీర్వదించారు. ఆశీర్వదించబడిన తరువాత ఒక మంత్రి స్థానంలో ఉన్న యోసేపు దగ్గరికి తన అన్నలు అడుక్కోవడానికి వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే సంచులు చేత పట్టుకొని, అయ్యా మీ దేశంలో ధాన్యం ఉంది మాకు ఇవ్వండి అని. అన్నలు యోసేపును గుర్తుపట్టలేదు, కానీ యోసేపు అన్నలను గుర్తుపట్టాడు. వారి మధ్యలో కొంత సంభాషణ జరిగింది. తర్వాత బైబిల్లో రాయబడిన మాట మీరు చదివితే యోసేపు చెప్తాడు తన అన్నలందరితో, 50వ వాక్యం, 50వ అధ్యాయం, ఆదికాండం 50వ అధ్యాయం 20వ వాక్యములో, ఆదికాండం 50వ అధ్యాయం 20వ వాక్యములో రాయబడిన మాట ఏంటో తెలుసండి? అన్నలారా, మీరు నాకు కీడు చేయనుద్దేశించి ఉన్నారు, కానీ నేటి దినము జరుగుతున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లు నా దేవుడు మేలుకే చేశాడు. మీరు నాకు కీడు చేశారని నేను మీకు కీడు చేయలేదు. యోసేపును దేవుడు ఆశీర్వదించడానికి, తన కలలు, తన దర్శనాలన్నీ నెరవేర్చబడడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే, కీడుకు కీడును కోరుకోలేదు. నువ్వు మేలు పొందుచు బ్రతకాలంటే వాక్యం ఏమంటుందంటే, కీడు చేయుట మాని మేలు చేయుము. ప్రవక్త అయిన ఆమోసు కూడా తన అధ్యాయంలో అదే చెప్తాడు. తన గ్రంథంలో 5వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదివితే, ప్రవక్త అయిన ఆమోసు వ్రాసిన 5వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదివితే, మీరు బ్రతకాలంటే ఒకటే, కీడు విడిచి మేలు వెతకండి. మిమ్మల్ని బ్రతికించేది మేలు. దేవుని బిడ్డల దృష్టి ఎప్పుడు, నాకు వాడు కీడు చేశాడు నేను వీడికి కీడు చేయాలి, నాకు వీడు అపాయం చేశాడు నేను వీడికి అపాయం చేయాలి, నాకు వాడు హాని తలపెట్టాడు నేను వీడికి హాని తలపెట్టాలి, ఈ మనస్సు ఉండకూడదు. దేవుని బిడ్డల మనస్సు ఎప్పుడు కీడు చేయడం మాని
మేలు చేసే వాటి అందే మనసు ఉంచాలి. అలా ఉంటే మనం బ్రతుకుతాం. ఎలా బ్రతుకుతామో తెలుసా? అందరిలాగా అందరిలాగా కాదు, దేవుడిచ్చే మేలు పొందుచు మనం దినదినము బ్రతుకుతాము. ప్రియమైన ఆత్మీయులారా, నేను 2 విషయాలు మీతో చెప్పాను. మొదటిగా నీ నాలుకను కాపాడుకోవాలి. రెండవదిగా కీడు చేయుట మాని మేలు చేయాలి. మూడవదిగా అక్కడ ఒక మాట రాయబడి ఉంది, సమాధానము వెదకి దానిని వెంటాడుము. సమాధానాన్ని వెదుకు. ఎక్కడ సమాధానం దొరుకుతుంది? నీ ఆత్మకు, నీ హృదయానికి, నీ కుటుంబానికి సమాధానం ఎక్కడ దొరుకుతుంది? ఆ సమాధానాన్ని వెదకి దాన్ని వెంట వెళ్ళు, సమాధానాన్ని తెచ్చుకో. నువ్వు మేలు పొందుచు బ్రతకాలంటే సమాధానాన్ని వెదకాలి. ప్రియమైన ఆత్మీయులారా, ఈ రోజున మనం దేన్ని వెతుకుతున్నాం? దేన్ని వెదకి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాం? ట్రీట్మెంట్ కొరకు వెతుకుతున్నాం. ఇంకా రకరకాల వాటి కొరకు, మనల్ని నాశనం చేసే వాటి కొరకు వెతుకుతున్నాం. వాక్యం ఏమంటుందంటే సమాధానాన్ని వెతకు. నిన్ను బ్రతికించేది సమాధానం. నువ్వు సమాధానంగా ఉన్నావంటే, నీ కుటుంబంలో సమాధానంగా నువ్వు జీవిస్తున్నావంటే మేలు పొందుచు నా దేవుని ద్వారా నువ్వు బ్రతుకుతావు. సమాధానాన్ని వెతుకు. నయమాను ఉన్నాడు, వెతికాడు. తన రోగానికి ఎక్కడ నివారణ దొరుకుతుందో వెతికాడు. వెతికిన వాడు వెతికినట్లు ఇంట్లో కూర్చోలేదండి. ఎక్కడరా నా రోగం, ఎక్కడ విడుదల పొందు, నా రోగం నుంచి నేను విడుదల పొందాను, ఇదిగో పలాని ప్రాంతంలో ఒక దైవ సేవకుడు ఉంటాడయ్యా. తిన్నగా దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళాడు. తనకున్న రోగాన్ని బట్టి సమాధానం లేదు, తనకున్న వ్యాధిని బట్టి సమాధానం లేదు. వెతికి ఆ సమాధానం ఎక్కడ దొరుకుతుందని అక్కడికి వెళ్ళాడా ఆ దైవ సేవకుడు. ఆ దైవ సేవకుడు అన్నాడు, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునుగన్నా. ఆత్మీయంగా నువ్వు మారు మనసు పొందు, బాప్తిస్మం పొందని చెప్పాడు. కొంచెం కోపం వచ్చినా, ఒక అధికారి కదండి, ముందు కోపం కలిగినా తర్వాత తన పక్కనున్న వ్యక్తి మాటలు విని యోర్దాను నదిలో 7 మార్లు మునిగాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? తన దేహం పసిపిల్ల వాని దేహం వలె మారిపోయింది. కలవరాలన్నీ తొలగిపోయాయి. సమాధానం తన జీవితంలో కలిగింది. సమాధానాన్ని పొందాడు. సమాధానాన్ని వెదకండి. సమాధానకర్త నజరేయుడైన యేసు మనకు సమాధానం కలుగజేయడానికే ఆయన కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చి శరీరధారిగా ఈ లోకములో సంచరించి శిలువ మరణం పొంది మన పాపముల నిమిత్తం సమాధిలో పెట్టబడి పునరుద్ధానుడై తిరిగి లేచి జీవముతో ఆయన మన ఎడల ప్రత్యక్షమై మనకు ఒక సమాధానాన్ని అనుగ్రహించాడు. అందుకే యోబు భక్తుడు అంటాడు, యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వాక్యములో రాయబడిన మాట. యోబు భక్తుడు అంటారు చూడండి, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. దేవునిలో నీకు సమాధానం కలుగుతుంది. ఎందుకు? కులాన్ని చూసి భయపడుతున్నారు, మతాన్ని చూసి భయపడుతున్నారు, మాకు అధికారాలు రావేమో, మాకు ఉద్యోగాలు రావేమో, ప్రభువును నమ్ముకుంటే మాకు సంబంధాలు రావేమో. ఎందుకు? నయమాను భయపడలేదే, తిన్నగా సమాధానం కొరకు వెళ్ళాడు. వాక్యం అంటుంది, ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది. సమాధానాన్ని వెదకేవారు మేలు పొందుచు బ్రతుకుతారు. నాలుకను కాచుకునేవారు మేలు పొందుచు బ్రతుకుతారు. కీడు చేయుట మానిన వారు మేలు పొందుచు బ్రతుకుతారు. మరి నువ్వు ఎలా బ్రతుకుతున్నావు?
దేవుని ఉద్దేశం నువ్వు మేలు పొందుచు బ్రతకాలని, మేలు పొందుచు నువ్వు బ్రతకాలని దేవుని కోరిక. అలాంటి గొప్ప బ్రతుకు ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరికి నా దేవుడు ప్రసాదించునుగాక. ప్రభు ఈ మాటలు మీ హృదయములో భద్రపరచునుగాక.